తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దర్శి అసెంబ్లీకి 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మొట్టమొదటి ఎమ్మెల్యేగా పొదిలికి చెందిన కాటూరు నారాయణస్వామి ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో దర్శి నుంచి మొట్టమొదటి మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఎన్జీ రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీ పక్షాన పొదిలి అసెంబ్లీ స్థానం నుండి మొదటి ఎన్నికల్లో పరాజయం పాలైన కాటూరి 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు శాసనసభలో అడుగుపెట్టారు. 1983లో దర్శి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా 16,458 ఓట్ల భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి దిర్శాల రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందిన కాటూరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొద్దికాలం నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 1984లో లోక్సభ ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ నుండి కాంగ్రెస్ దిగ్గజం కాసు బ్రహ్మానంద రెడ్డిని ఓడించి లోక్సభలో అడుగుపెట్టి